ఉన్నటువంటి సీనియర్ అనలిస్టు శ్రీరామ్ గారికి, అలాగే సోదరి వరలక్ష్మి గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. సార్ నమస్తే. మనం చాలా సందర్భాల్లో అమరావతి గురించి చాలా డిబేట్లు మాట్లాడుకున్నాం. ఆ రోజు మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక విధంగా అమరావతి ప్రాంతంలో రైతులు అయినటువంటి మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు, హింసాత్మక ధోరణితో ఆ రోజు ప్రభుత్వం వాళ్ళ మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, వాటి గురించి 3 రాజధానులని ఒక శిబిరం పెట్టారు. మా అక్కచెల్లెల మీద దౌర్జన్యం చేశారండి. అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోజు వాళ్ళకి జరిగినటువంటి ఒక విధంగా చెప్పాలంటే వ్యక్తిగత నష్టం ఎక్కువ జరిగింది. నేను ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని శ్మశాన వాటికి తీసుకెళ్లాలన్నా కూడా బయట నుంచి చుట్టాలు రానిలా. అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఆ రోజు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూడొచ్చు, ఆయన అధికారంలో రాగానే ఏదైతే ప్రజావేదిక కూల్చేశాడు, అమరావతిలో ఉన్నటువంటి రోడ్లను ధ్వంసం చేశాడు, అమరావతిలో ఉన్నటువంటి పైప్ లైన్ల దగ్గర నుంచి ఐరన్ దాకా మొత్తం దోసుకెళ్లి వాటిని ఇష్యూ చేసేశారు. ఆయన మనస్తత్వం ఎలా ఉండిద్దంటే, దుర్యోధనుడికి జగన్మోహన్ రెడ్డికి దగ్గర పోలికలు ఉంటాయండి. నేను ఎందుకు అంటున్నానంటే, ఇంద్రసప్త అనేటువంటి మహానగరాన్ని పాండవులు నిర్మించినప్పుడు దుర్యోధనుడు ఆ ఇంద్రసప్తను నాశనం చేయాలని చూశాడు. తర్వాత చరిత్రలో చరిత్రహీనుడై కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయాడు. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో చంపేశారని చెప్పుకోవాలి ఒక విధంగా. మరి ధర్మ సంస్థాపన కోసం కూటమి ప్రభుత్వం అధికారంలో రావటం, ఏదైతే 2014 పునర్విభజన చట్టంలో సెక్షన్ 5లో కీలకంగా ఆ రోజు CRDA అనేటువంటి పరిధిలో ఉన్నటువంటి ఆ అంశాన్ని తీసుకొని ఆ రోజు ఉన్నటువంటి ఈ రోజు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే ఒక విధంగా అమరావతిని శాశ్వతంగా చంపేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక రచనలు చేశాడు. నేను ఎందుకు అన్నానంటే, ఈ విషయం పదే పదే అవకాశం వచ్చినప్పుడల్లా కూడా అమరావతిలో ఉన్నటువంటి రైతుల మీదే కాదండి, అమరావతి ప్రాంతం మీద దాడులు చేశారు. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే, మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి రాక్షసులు మళ్ళీ పుడతారు, ఇటువంటి రాక్షసులు మళ్ళీ భవిష్యత్తులో దాడులు చేస్తారనేటువంటి ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా క్రియాశీలకమైనటువంటి అసెంబ్లీ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంట్లో ఏంటంటే, రేపు జరిగేటువంటి ఏదైతే ఏప్రిల్ 1st వీక్లో ఏప్రిల్ 1వ తారీఖున కేంద్ర కేబినెట్ వాళ్ళు సమావేశం అవుతారు. దాంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే విధంగా ఆ రోజు వాళ్ళందరూ తీర్మానం చేస్తారు. ఏప్రిల్ 2వ తారీఖున దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతారు. రైట్ సాహెబ్ గారు, ఒకటి మళ్ళీ ఎవరు వచ్చినా గానీ దాన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం మాత్రమేనా, ఇంకేమైనా మనకు ఉంటుందా? ఈ విధంగా చట్టం చేయడం వల్ల ఇంకేదైనా బెనిఫిట్స్ కావచ్చు, ఏదైనా కేంద్రం నుంచి కావచ్చు, లేదంటే ఆ విభజన చట్టంలో యాడ్ చేయడం కావచ్చు, ఇట్లా ఏమైనా ఉంటాయా? ఏముంటుంది అంటే ఇక్కడ చట్టం ఎందుకు చేస్తున్నారనేది మనం డిస్కషన్ చేసుకోవాల్సినటువంటి అంశం అండి. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యకాలంలో తీసుకున్న డెసిషన్, 19 తర్వాత వచ్చినటువంటి వైకాపా పార్టీ సిద్ధాంతాలు వేరుగా ఉన్నాయి. రాష్ట్రానికి నష్టపరిచే విధంగా రాజధాని విషయంలో వాళ్ళు తలతూ చేసేసి ఇష్యూలు చేసినప్పుడు ఆ రోజు గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళకి మొట్టికాయలు వేసినాయి. వాస్తవంగా చెప్పాలంటే గౌరవ హైకోర్టుని మనం దండం పెట్టాలండి వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్ గా చెప్పారు, మీకే అధికారం ఉంది ఈ అమరావతిని మార్చడానికి, ఇది కేంద్రం పరిధిలోదని చెప్పి కొట్టివేశారు. కాబట్టి ఇటువంటి అంశాలు వస్తాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యూహాత్మకంగా విజనరీగా ఆలోచించి ఈ రోజు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీంట్లో కూడా ఏంటంటే, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 25 ఎమ్మెల్యేలు డిస్కషన్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు డిస్కషన్ జరుగుతుందండి. దీంతో పాటు మరి అసెంబ్లీకి వచ్చి 11 మంది ఎమ్మెల్యేలు రావాలి కదా. ఇవాళ ఎందుకు రాలేదు? సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో తెర వెనుకుండి మేము అమరావతికి ఎటువంటి ఆటంకాలు కలిగించమని చెబుతూనే, అమరావతికి మేము సపోర్ట్ ఇస్తామంటూనే, మీరు అసెంబ్లీలో కాదు మండలిలో పెట్టమంటున్నారు. వాస్తవం ఇక్కడ టెక్నికల్ పాయింట్ ఉంది. మండలిలో పెట్టాల్సినటువంటి అంశం లేదు. ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి ఈ రోజు కేంద్ర హోంశాఖ వారు ఒక మనకు సజెషన్ ఇచ్చారు రాష్ట్రానికి, మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపేయండి సరిపోయిందని చెప్పి. అసలు ఈ అంశాన్ని ఎందుకు పదే పదే మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఈ రోజుకు దాదాపు 12 సంవత్సరాలండి. ఆ బిల్లును మళ్ళీ మళ్ళీ అంటే ఒక చట్టబద్ధత తెచ్చినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తన విషపూరిత ఆలోచనలతో మరి అమరావతిని కట్టడి చేస్తేనే ఇష్యూ జరిగిద్దని చెప్పి అతను ఒక భ్రమలోకి వెళ్ళిపోయారు. కానీ వాస్తవంగా జరిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అన్నప్పుడు మొఖాలు తేలేశారండి. కాబట్టి నేను ఎందుకు అంటున్నానంటే, ఈ మాట జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ విధంగా అమరావతి మీద దాడులు చేయించారు. SC/ST అట్రాసిటీ కేసులు పెట్టించారు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి వెళ్తుంటే ఆయన మీద చెప్పులు, పోలీసు లాఠీలు ఇసిరేపించారు. ఆ రోజు ఉన్నటువంటి DGP గారి చేత ఇది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి అన్నారు. తర్వాత అమరావతి మహిళల మీద మరి వ్యక్తిత్వ హననం చేసే విధంగా దాడులు చేశారు.
దానితో పాటు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేపిస్తాం. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అమరావతిలో అతను చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఆ విధానపరమైనటువంటి అంశాలు కావచ్చు, అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తుంటే దాన్ని ఏదో ఒక విధంగా అర్థం చేయాలని చెప్పి ప్రతిసారి అడ్డుకున్నటువంటి సందర్భం మనం చూసాం. ఏదైతే కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 40,000 మందికి అక్కడ సెంటు పట్టమని చెప్పి పేదలను తీసుకెళ్ళిపోయాడండి. 60-70 కిలోమీటర్ల పరిధిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి R5 జోన్ మొత్తాన్ని నాశనం చేయడానికి చూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి పదే పదే ఇటువంటి దాడులు దౌర్జన్యాలు జరగకుండా ఒక విధంగా ఒక ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడం కోసమే ఈ రోజు ఈ బైఫికేషన్ యాక్ట్ సెక్షన్ 5 ని సవరిస్తూ ఉన్నారు. దీని ద్వారా ఏంటంటే భవిష్యత్తులో మార్చడానికి అవకాశం ఉండదు. ప్రతిసారి కూడా ఒకసారి కేంద్రం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంట్ లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత దాని సభ్యులు ఆమోదించిన తర్వాత ప్రతిసారి దాన్ని సవరణ చేసేటువంటి అవకాశం ఉండదు. మీరు చూడండి, భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇటువంటి సవరణలు ఉండేనండి? ఎక్కడైనా ఉండే రాష్ట్రం రాజధాని కన్నా? ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి సవరణలు తీసుకొస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి దుర్యోధనుడు లాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి అతన్ని కట్టడి చేయాలి. కురుక్షేత్ర యుద్ధంలో ఏ విధంగా ఆ రోజు చంపేశారో అదే విధంగా ఈ రోజు వైకాపా పార్టీ పరిస్థితి అండి. నేను ఎందుకు అంటున్నానంటే పదే పదే ఈ అంశం రాక్షసులు దేవతలు ఇందాక శ్రీరామ్ గారు చెప్పుకుంటూ వచ్చారు. రాక్షసులు ప్రతిసారి బలం పుంజుకున్నప్పుడల్లా కూడా ఆ రోజు ఉన్నటువంటి దేవతల రాజధాని అమరావతి మీద దాడి చేసేవారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా జరిగిద్దేమో అని చెప్పి ఇది ఒక కట్టడి చేసేటువంటి ప్రయత్నం. ఇది ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదండి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కూడా ఇది దోహదం పడుతుంది. మీరు చూడొచ్చు 2014-19 మధ్య కాలంలో కేంద్రం నుంచి నిధులు ఆ రోజు ఏ క్యాపిటల్ అన్నప్పుడు అమరావతికి విడుదలైన నిధులు. కాబట్టి మనకి 10 సంవత్సరాలు ఏంటంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందండి. దాని తర్వాత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చారు. మళ్ళీ ఆ మధ్య అమరావతిని సుబ్బారావు గారు సారీ సుబ్బారెడ్డి గారు ఆయన కూడా ఏదో హైదరాబాద్ లాగా ఉంటే హైదరాబాద్ ఉంటే బాగుంటది కదా అని మళ్ళీ ఏదో మొన్న మధ్య అన్నట్టున్నారు కదా ఆయన. వైవి సుబ్బారెడ్డి గారు అంటే ఇప్పుడు వాళ్ళు ఆత్మలతో ఆత్మలతో మాట్లాడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు. వాళ్ళకి ఆత్మలు మాట్లాడుతూ ఉంటారు, ఏదైనా అనొచ్చు. వాళ్ళ మాట మీద నిలబడేటువంటి సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఉండవు కదా. పైపెచ్చు ఆయన ఎలక్షన్ ముందులో ఏమన్నాడండి, ఇక్కడే రాజధాని ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని చెప్పి ప్రజలు నమ్మించారు. తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అన్నాడు. నేను బెంగళూరు వెళ్తే బెంగళూరులో రాజధాని, విశాఖపట్నం వెళ్తే విశాఖపట్నంలో రాజధాని. కాదండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి? ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలి. ప్రతిసారి అవకాశం వచ్చినప్పుడల్లా మన ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి కేసీఆర్ దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి అండి. ఆయనకేం తెలుసు అండి? ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆత్మగౌరవం ఆయనకేం తెలుసు? చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం, అక్కడ ఓడిపోతున్నాడు, ఇక్కడ కూడా ఓడిపోతాడని చెప్పి. ఎందుకు ఈ లింకు? ప్రజలు కూడా ఆ విధంగా సిద్ధమైపోయారండి. వాళ్ళ యొక్క ఆలోచన విధానం దాదాపు ఆంధ్రప్రదేశ్ కు రావాల్సినటువంటి ఎన్నో బకాయిలు వాళ్ళకు తాకట్టు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి. ఇదే కాదు, ఢిల్లీలో కూడా. నేనేమంటానంటే పవన్ గారు, నేను కంక్లూజన్ చేస్తానండి. నేనేమంటానంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకుడు, ముఖ్యంగా ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆలోచన విధానం, అభివృద్ధి సంక్షేమంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవాలనేటువంటి ఆలోచన విధానం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమరావతిలో రైతుల మీద దౌర్జన్యం చేయటం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజల మీద దౌర్జన్యం చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఉంటే ఇదే విధంగా ఉండేది, రాష్ట్రం అన్యాయం అయిపోయింది అని చెప్పి. కాబట్టి ఈ రోజు వాళ్ళని 11కే పరిమితం చేశారు. అందుకని ఈ రోజు అసెంబ్లీలో కూడా 11 గంటలకు తీర్మానం పెట్టినప్పుడు ఆ 11 గంటలకి 11 మంది సభ్యులు రాలేకపోయారండి. అంటే మీరు గమనించాల్సినటువంటి అంశం ఇక్కడ, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి తెర వెనుక నాటకాలు ఆడుతున్నారు. ఈ రోజు ప్రజలకు తెలుస్తున్నాయండి. రైట్. శ్రీరామ్ గారు రైట్ సార్, ఏంటి అంటే ఇప్పుడు మనం అంటే శరవేగంగా పనులు జరుగుతున్నాయి, సో ఈ విధంగా మళ్ళీ ముందుకు వెళ్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం చట్టం చేస్తున్నాం, కేంద్రం కూడా దీనికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రస్తావన ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అసలు ఎక్కడా కూడా ఇట్లాంటిది లేదు కదా, ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది మనం వీళ్ళు చేయడం వల్ల. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ఉన్నారు కాబట్టి అది అక్కడ కూడా ఒకసారి ఒక రాజధాని అనౌన్స్